శృంగవృక్ష గ్రామంలో శ్రీమతి కలిదిండి లలిత కుమారి శ్రీ పద్మనాభరాజు గారుల దంపతుల ద్వితీయ పుత్రునిగా అక్టోబర్ 22, 1973 సంవత్సరంలో శ్రీ మురళీకృష్ణరాజు గారు అనురాగకరణమై ఉదయించారు. ముగ్గురు అన్నదమ్ములతో అనుబంధానికి, ఆత్మీయతకు, ప్రేమాభిమానాలకి ప్రతిరూపాలై జీవించే ఆదర్శప్రాయులయ్యారు. శృంగవృక్షం బాలుర పాఠశాలలో ఓనమాల దిద్ది హై స్కూల్లో విద్యను అభ్యసిస్తూ వాలీబాల్, క్రికెట్ లో విశేష ప్రతిభ కనపరిచిన మేటి ఆటగాడు మన మురళీ గారు. ధనం కన్నా స్నేహం వినాలని నమ్మి పేద, ధనిక, కుల, మత, జాతి, వర్గ తారతమ్యాలకు అతీతంగా స్నేహం అనే పదానికి చిరునామా మన రాజుగారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడుతున్న స్నేహితులకు తానున్నానని తన స్నేహహస్తం అందించిన దానకర్ణుడు మన మురళీకృష్ణుడు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. శృంగవృక్షం ప్రజల గుండెల్లో మంచి మనసున్న మహారాజుగా వారి అందరి అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ ప్రవేశం చేసి మన నియోజకవర్గంలో కీలక వ్యక్తిగా మారారు. రాజకీయ రంగంలో నూతన వరవడి సృష్టించిన ఖ్యాతి నీదే. పార్టీలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేశారు. అందులో రోడ్లు, సీసీ కెమెరాలు, డిజిటల్ పంచాయతీ మొదలగునవి రూపొందించారు. శృంగవృక్షంలో ప్రధాన సమస్యగా ఉన్న త్రాగునీరు సమస్యను తన సొంత నిధులతో ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడైనావు. సాటి మనుషులనే కాక నోరు లేని మూగ జీవాలను, వృక్షాలను ప్రేమించే ప్రకృతి ప్రేమికుడు మన మురళీ గారు. ప్రజాసేవలో మంచి వ్యక్తిగానే కాదు, హరిహరసుధుడైన అయ్యప్ప భక్తునిగా అనేక మార్లు దీక్షను వహించి శబరిమలను సందర్శించి పునీతులైనారు. సర్వమతాల సామరస్యంతో వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలకు చేయూతనిచ్చి వాటి అభివృద్ధికి తన వంతు సాయం అందించారు మన మురళీకృష్ణరాజు గారు. జనవరి 9, 2016 అస్వస్థతతో ప్రజల గుండెల్లో దుఃఖభారాన్ని నింపి గ్రామ ప్రజల కంటి వెలుగైన నీవు అదే ప్రజలకు కన్నీరు మిగిల్చావు. 3/11/2016 తిరిగి రాని లోకాలకు భౌతికంగా వెళ్ళిపోయారు. కానీ మా మనసుల్లో నిలిచిపోయారు మురళీకృష్ణరాజు గారు. ఊరు పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని శృంగవృక్షం మురళీగా గ్రామ రుణం తీర్చుకున్నావు. శృంగవృక్షం ఉన్నంత వరకు మురళీ కూడా మాతోనే ఉంటారని నమ్ముతూ ఇదే మా కన్నీటి వీడ్కోలు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరివెనా
త్యాగం కదా ఆదమరిచేన దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసె నీ ప్రవచనం తమోజ్వల కదిలె నీ యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచై జగదలి మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై